పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది అంటావు ఈసారి? రామ్ చరణ్ గారు లుక్స్ చూసారు అంటే అంత ఎక్స్ప్రెస్ ఇచ్చే అంత వయసు లేదులే కానీ మనకి లుక్స్ పరంగా బాగుంది. ఓకే అంటే చిట్టుబాబు తర్వాత మళ్ళీ అలాంటి ఒక ఇండస్ట్రీ ఇట్లాంటిది ఒకటి వచ్చింది ఖచ్చితంగా రామ్ చరణ్ నుంచి డెఫినెట్లీ. అంటే లుక్స్ పరంగా చూస్తే ఎలా అనిపించింది? కంప్లీట్ ఫుల్ బియర్డ్ అండ్ ఒక పక్క మాస్క్ గా కనబడుతున్నారు అంటున్నారు. ఏంటి చింపేసి తీసారు సినిమా మాత్రం ఆ లుక్స్తో ఖచ్చితంగా. అవునా? అస్సలు అనుకున్న రేంజ్లోనే కనబడ్డారు. మరి RC-69 కంప్లీట్ ఎలా ఉండదు? నేను పోస్టర్ కాదులే కానీ ఒక టీజర్ లాంటిది ఎక్స్పెక్ట్ చేశా కానీ ఓకే. మరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు RC-69 ఎలా అనిపించింది? హైలైట్గా అనిపించింది అసలు. ఫస్ట్ ఆ షాకింగ్ వేసాం ముందు అసలు. ఫస్ట్ అలా ఉన్నాడంటే రంగస్థలం ఇదే నెక్స్ట్ కంప్లీట్ రంగస్థలం తర్వాత ఇప్పుడు కంప్లీట్ దానికి మించి మాస్లో కనబడుతున్నారు అంటున్నారు. మించాడు, అల్లుని మించిపోయాడు అసలు ఫస్ట్ చెప్పాలంటే. అవునా? ఆ నోట్లో సిగర్ అసలు అసలు ఫస్ట్ అనుకో అసలు ఇలా వస్తుందని. అది సో మీలాంటి ఫ్యాన్స్ అందరికి హ్యాపీ మూమెంట్ అంటారు ఈ అప్డేట్ అనేది, క్లిక్ అనేది చూడగానే. అసలు హ్యాపీ మూమెంట్ అసలు ఫస్ట్ అసలు అబ్బో సరిగ్గా అసలు మామూలుగా ఉండదు అసలు. అది చూడగానే షాక్ అసలు ముందు మనం. మరి ఈ మూవీకి మరి మెయిన్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు మరి ప్రీవియస్ ఉప్పిన మూవీ తీశారు, మంచి డైరెక్టర్. మరి ఇప్పుడు ఒకేసారి గ్లోబల్ స్టార్తో మరి ఈ మూవీ అంటున్నారు. సో ఎలా ఉంటుంది అంటారు? అలా ఉంటుంది చెప్పలేము, చెప్తే ఇంకా నమ్మరు కదా ఎవరు, చూసుకొని తెలియదు అది. అవునా? మనం చెప్తే ఏమంటారు అంటే ఏముంది నువ్వు చెప్తావు ఫ్యాన్ కూడా చెప్తావు నువ్వు అంటారు కానీ చూసేసేది అది. సో అందరు హ్యాపీ అయినా మరి RC-16 మూవీ న్యూ ఫస్ట్ లుక్ వచ్చేసింది కదా? ఏంటి ఇప్పుడు హ్యాపీ అని అడుగుతున్నావా? అసలు ఆ ఫస్ట్ లుక్ రావడమే అసలు గ్రేట్ అసలు. ముందు అసలు ఆ పిక్చర్స్ మనం ఫస్ట్ అబ్బో సినిమా హిట్ అయిపోద్ది అనుకోండి ముందు మనం. అది మరి ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది అంటారు ఈ మూవీ? ఈసారి బ్లాక్ బాస్టర్ హిట్ కానీ హిట్ అయిపోద్ది, ఇంకా రంగస్థలం కంటే అయిపోద్ది. ఇంకా గేమ్ చేంజ్ జరగకపోయింది మాకు. అంటే బేసిక్ అది బాగలేదు కానీ గేమ్ చేంజ్ పోయింది బాగలేదు. ఇప్పుడు వస్తున్న దాంతో ఇంకా హైలైట్ ఎగిరిపోద్ది. ఇంకా ఇప్పుడు రామ్ చరణ్ గారు RC-16 ఫస్ట్ లుక్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ బాగుందన్న సూపర్గా ఉంది. అంటే కంప్లీట్ ఎలా కనబడ్డారు? అంటే లుక్ పరంగా చూస్తే ఎలా ఫుల్ మాస్. అంటే కంప్లీట్ మన రంగస్థలంలో చూసాం, దాంట్లో మాకు మాస్లో చూసాం విలేజ్ పర్సన్ లాగా. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది కూడా అలాగే కనబడింది అంటారు విలేజ్ లైఫ్ లేక కొత్త లుక్ కంప్లీట్ అనుకున్న రేంజ్లోనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్లోనే కనబడ్డారా మీకు? ఏం చెప్తారు ఫ్యాన్స్ అందరూ RC-16 మీద మీ అభిప్రాయం అంటే ఎలా ఉండబోతుంది? వెయిట్ అండ్ సీ. అవునా? రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీ కూడా వచ్చింది కదా, కొద్దిగా టీటీగా ఉన్నాయి మూవీస్ వచ్చినాయి కూడా, నెగిటివ్ ట్రోలింగ్స్ ఎక్కువైనాయి. మరి నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అలాంటివి రాకుండా అది హైప్ ఇస్తారంటారా? వచ్చిందన్న. మరి ఏం చెప్తారు అంటే రీసెంట్గా చూస్తున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి, ఈ అన్నిటికీ ఒక బ్రేక్ ఇచ్చి రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మూవీ తన కంబ్యాక్ ఇస్తాడంటారు రామ్ చరణ్? అవును, కంబ్యాక్ ఇస్తారు. చరణ్ గారు మరి RC-16 ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది అండి? చాలా బాగుందండి, దాంట్లో లుకింగ్ చాలా బాగుంది. అవునా? సో ఇది ఈ లుక్ పరంగా చూస్తే ప్రీవియస్లో చూసాం కదా లుక్స్ అప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఈ లుక్ ఎలా అనిపించింది? సేమ్ ఒకేలాగా ఉన్నారు, కొత్తగా ఏమన్నా? కాదండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఈ లుకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. కొంతమంది దీన్ని రంగస్థలం లుక్ లా ఉంది, దీనికి మించి ఉండి తీసారు అన్నట్టుగా కొంతమంది అంటున్నారు. చెప్పిన వాళ్ళు చెప్తుంటే ఈ లుకింగ్ నెంబర్ 1 అండి. అవునా? 100% అది ఏదో ఆశ కొంచెం నడవలేదు అన్నప్పుడు దానికంటే డబుల్ నడుస్తుంది. బుచ్చిబాబు గారి డైరెక్షన్ మరి రామ్ చరణ్ గారు కాంబినేషన్ ఎలా ఉండిద్ది అంటారు? ఉంటుందండి. ఆ సినిమాని ఎంత హిట్ చేసా అంటే దీంట్లో ఇంకా పెద్ద హిట్ ఉంటుంది. అప్పుడు ఉప్పిన మూవీ తీసిన డైరెక్టర్ మరి సెకండ్ మూవీ మన గ్లోబల్ స్టార్తో మరి వస్తున్నారు ఈయన. స్టారే అన్న, ఎప్పుడైనా ఏ డైరెక్టర్ వచ్చినా ఆయన నెంబర్ 1 స్టార్. రీసెంట్గా వచ్చిన మూవీస్ ఆయన నెగిటివ్గా ట్రోల్ చేశారు, మరి ఎందుకు ఆయనలో ప్రాబ్లం అంటారు, డైరెక్షన్లో ప్రాబ్లం అంటారా? అది వాస్తవంగా అంటే ఆయన యాక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ అయితే స్టోరీ అయితే రాసేటప్పుడు ఈయన యాక్షన్ ఇదిగా చేశాడు. ఒక లుక్తోనే ఎందుకండి ఇంత హడావుడి ఇంత హల్చడి చేస్తున్నారు సోషల్ మీడియాలో? అలా ఫ్యాన్స్ కదండి. అది రామ్ చరణ్లో ఎక్కువ ఏమి ఇష్టం ఏమి మీకు? అలాగే నాకు డ్యాన్స్, యాక్షన్, ఫైటింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ లుక్ చూస్తుంటే మీకు స్టోరీ ఎలా ఉంటుంది అనిపిస్తుంది మీకు? మాసా లేకపోతే కంప్లీట్ యాక్షన్? మాస్ ఉండొచ్చు, యాక్షన్ ఉండొచ్చు, రెండు కాంబినేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే కొత్తగా ఎప్పుడు లేని విధంగా కనపడుతున్నారు అంటున్నారు రామ్ చరణ్ గారు. కొత్తగా డిఫరెన్స్ తీసిన లుకింగ్ వేరే ఉంటుంది. ప్రతి మూవీ ఒక డిఫరెంట్గా ఉంది. దాని యాక్షన్ నెంబర్ 1 అంతే. అండ్ ఏ మూవీలో అయినా సేమ్ రోల్ అనేది ఉండదు. ఒక మూవీలో చూస్తే ఇంకో మూవీలో సేమ్ కట్అవుట్ ఉంటుంది, హెయిర్ స్టైల్ ఉండదు, ఆ సేమ్ డిఫరెంట్ ఉండిద్ది. సో ఎలా అనిపిస్తుంది ఈ రకరకాల యాక్టివిటీస్లో ఆయన ఉండడం ప్రతి మూవీలో? ఇచ్చిన యాక్షన్ చేసేస్తాడు అంతే. మరి రామ్ చరణ్ గారు లుక్ వచ్చేసింది, ఫస్ట్ లుక్ వచ్చేసింది. సో ఏంటి సంగతి, ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎలా అనిపించింది? కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది, రంగస్థలం మూవీ టైప్లో ఉన్నట్టుంది లుక్ కూడా. అంటే ఈ RC-16 అప్డేట్ అనేది త్వరగా వచ్చిందంటారా? ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందండి?
మేబీ బాగుండిద్ది అనుకుంటున్నా. గేమ్ చేంజర్ లాగా ఈసారి కాకుండా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు కాబట్టి బాగుండిద్ది అనుకుంటున్నాను. ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయినట్టుగా తీశారు అంటున్నారు. మరి లుక్ పరంగా చూస్తే బాగా ఇదే కావాలి అని అన్నట్టుగా అనిపిస్తుంది అంటున్నారు అందరూ. సో ఎలా అనిపిస్తుంది మన బుచ్చిబాబు గారు మరి డైరెక్షన్లో ఎలా ఉండబోతుంది? త్రిబుల్ ఆర్ తర్వాత మాస్ సినిమా రాలేదు కదా, గేమ్ చేంజర్ అటు ఇటుగా అనిపించింది కదా. ఈసారి ఈ సినిమా మాస్గా ఉంది కాబట్టి కొద్దిగా కనెక్ట్ అయ్యిద్ది అనుకోండి అందరికీ. అంటే బేసిక్గా మూవీస్ పరంగా చూస్తే అన్ని కొత్తగా ఆయన తీస్తూ ఉంటారు రామ్ చరణ్ గారు. మరి ఇది ఎలా ఉండబోతుంది? మొన్న ఎలక్షన్స్ మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ టైప్లో చూసాం, మొన్న ప్రీవియస్లో ఒక త్రిబుల్ ఆర్లో చూసాం. ఇప్పుడు కొత్తగా ఇది కూడా స్టోరీ పరంగా కొత్తగా ఉండిద్ది అంటారా, రొటీన్ ఉండిద్ది అంటారు? రొటీన్గా ఉండదు, ఇది కొత్తగానే ఉండదు. ఎందుకంటే మాస్ లుక్ చూసారు కదా మీరు, మాస్ లుక్ మామూలుగా లేదు ఈరోజుసారి. ఫస్ట్ లుక్ ఎలా అనిపించింది RC16 రామ్ చరణ్ గారు లుక్? నైస్, చాలా బాగుంది చూడడానికి. ఓకే ఓకే, కొత్తగా ఉంది, లుక్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే కొత్తగా అనిపించిందా, ఇంట్రెస్టింగ్ ఉందా? మీరు కూడా ఫోటోనే చూస్తున్నారా? ఓకే, చాలా బాగుంది చూడాలంటే. అదేంటి ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకే, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. అంటే ఒకప్పుడు రామ్ చరణ్ ఒక లుక్లో ఉండేవారు, ఇప్పుడు ఒక లుక్లో కనబడుతున్నారు అంటున్నారు. డిఫరెంట్ లుక్లో ఉంది, ఓకే, కొత్తగా ఉంది. రామ్ చరణ్ పడాల్సిన మూవీ పడుతుంది అంటారా? ఇంకా ఖచ్చితంగా పడుతుంది. అవునా? అంటే బేసిక్గా మనం తెలిసిందే ఉప్పిన మూవీ డైరెక్టర్ సో బుచ్చిబాబు గారు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు గ్లోబల్ స్టార్కి ఇప్పుడు డైరెక్షన్గా తీసి వస్తున్నారు. RC16 ఎలా ఉండబోతుంది అంటారు? ఒక మూవీతోనే హైప్ ఇచ్చారు, అండ్ సెకండ్ మూవీ తీయడం గ్లోబల్ స్టార్. అది కూడా ఏ డైరెక్టర్ అయినా 4-5 మూవీలు తీసుకుని వస్తారు, ఈయన గ్లోబల్ స్టార్తో వస్తున్నారు. ఎలా ఉండబోతుంది? చూడాలి, మరి బాగుంటుందని ఆశిస్తున్నాం. ఓకే, రీసెంట్ గేమ్ చేంజర్ మూవీ దాన్ని నెగిటివ్గా అది చేశారు కదా, మరి ఇది ఈసారి కంబ్యాక్ ఇస్తారంటారు గట్టిగానే? ఖచ్చితంగా వస్తుంది, కంబ్యాక్ గట్టిగానే వస్తుంది ఖచ్చితంగా. అవునా? ఎందుకంత నమ్మకం ఏంటి? లైక్ డైరెక్టర్ మీద బుచ్చిబాబు గారి మీద నమ్మకమా, లేకపోతే బుచ్చిబాబు హీరో మీద నమ్మకం? అది రామ్ చరణ్ మీద నమ్మకం. ఖచ్చితంగా వస్తాడు, తిరిగి వస్తాడు. సో ఈసారి అయితే ఎలాంటి రికార్డ్స్ కలెక్షన్స్ ఉంటాయంటారు? రికార్డ్ కలెక్షన్ గురించి నాకు పెద్ద తెలీదు, ఖచ్చితంగా గట్టిగానే వస్తుందని అనుకుంటున్నాను. మరి రామ్ చరణ్ గారు RC16 లుక్ ఎలా అనిపించింది బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది బ్రో. బాగుందా? అనుకున్న రేంజ్ లోనే కనబడ్డారు ఈసారి? బాగా ప్రీవియస్ లో చూసాం కదా రామ్ చరణ్ గారిని, అప్పుడు లుక్స్ పరంగా చూస్తే ఇప్పటికి లుక్స్ పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది? కొంచెం కొత్తగా ఉంది. ఎలా అనిపించింది? మాసే బ్రో. మాస్ అసలు ఏంటి కొత్తగా కనిపించారా, రొటీన్ గా కనబడ్డారా? కొత్తగానే కనపడ్డారు. రంగస్థలంకి మించి కనబడ్డారా, బిఫోర్ ఉన్నారు? రంగస్థానం నుంచి. అవునా? సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఈసారి, ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటారు? బ్లాక్ బస్టర్. బుచ్చిబాబు గారు అంటే బేసిక్గా తెలిసిందే కదా, ఉప్పిన మూవీ డైరెక్టర్. మరి గ్లోబల్ స్టార్తో ఈసారి వచ్చేసాడు కదా, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? బ్లాక్ బస్టర్ బ్రో. బుచ్చిబాబు గారు ఎన్టీఆర్ కోసం అయితే మేము ఇంకా వెయిటింగ్. వీళ్ళిద్దరితో ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. రామ్ చరణ్ ప్రాజెక్ట్ పట్టుకొని ఇటు ఎన్టీఆర్ కూడా గట్టిగా వెయిటింగ్ అంటారు. అవును బ్రో. సరే, అయితే కంప్లీట్లీ రామ్ చరణ్ గారు అయితే ఈసారి కావాల్సిన రికార్డు కంబ్యాక్ ఇస్తారంటారా? కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాం. బుచ్చిబాబు గురించి తెలిసిందే కదా, అనుకుంటున్నాం. మరి ఒక మూవీతోనే బుచ్చిబాబు మీద అంత నమ్మకం ఏంటి? రామ్ చరణ్ గారు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం కారణం కాదు, బుచ్చిబాబు డైరెక్షన్ బాగుంది కదా బ్రో. బికాజ్ ఉప్పిన మూవీ చూసేసి హైపా? అంతే బ్రో. ఫస్ట్ మూవీకి ఎవరికి అంత హైప్ రాదు కదా డైరెక్టర్కి, దానివల్ల ఆ నమ్మకంతో రామ్ చరణ్ గారితో మూవీ అనేది గట్టిగానే ఉండిద్ది అంటారు. ఉండిద్ది. సో ఈసారి మరి ఏంటి రామ్ చరణ్ గారు పోస్టర్ అనేది వదిలేరు, చూసారు కదా RC16 ఎలా ఉండబోతుంది ఏంటి? లుకింగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ ఎలా? పర్వాలేదు అన్న, కొంచెం లుక్ అంతా కొంచెం స్టైల్ పర్వాలేదు. ఆయన సినిమాలో అన్నీ బాగానే ఉంటాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా మొన్న వచ్చింది కదా, కొద్దిగా మామూలు ఎవరేజ్ పర్వాలేదు. మరి మొన్న ఎవరేజ్ వచ్చింది కదా, మరి ఈ మూవీతో RC16తో ఒక హైప్ ఇచ్చేస్తారంటారు? నెక్స్ట్ మూవీతో రికార్డ్ ఏమైనా బ్లాస్ట్ చేస్తాడా? పక్క బ్లాక్ బూస్టర్ అని పర్వాలేదు. మరి అంటే బేసిక్గా ఒక పిక్చర్తోనే ఒక లుక్తోనే అందరూ అంత నమ్మకం ఇచ్చేస్తున్నారు ఏంటి? ఒక ఫీడ్బ్యాక్ కూడా నెగిటివ్ కన్నా మామూలుగా ఉంటుంది అంటే ఫ్యాన్స్ అంటే కొంచెం పర్వాలేదు అన్న. ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఉంటాయి కదా, అంతే. సో ఈసారి లుక్స్ ఎలా అనిపించింది? ప్రీవియస్లో రామ్ చరణ్ గారు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు నుంచి ఒకలాగా ఉన్నారా? ఏమైనా కనబడుతుంది ఏమన్నా మీకు? అంటే అనుకోవచ్చు పక్క. రామ్ చరణ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీస్లో ఎక్కువగా మీరు? మేము నాయక్ ఒకటి, మగధీర. అంటే బేసిక్గా ఈసారి అయితే ఈ మూవీతో ఒక రికార్డ్ ఇచ్చేస్తాడంటారా? రీసెంట్గా వచ్చిన మూవీస్ అనేది బ్రేక్ ఇచ్చేస్తాడంటారా మరి మన రామ్ చరణ్ గారు? పక్కా అన్నది పక్కా 100% పక్కా. అవును. అంటే డైరెక్టర్ గారు మరి ఉప్పిన మూవీ తీశాడు ప్రీవియస్లో, మరి అలాంటి డైరెక్టర్ మరి మన గ్లోబల్ స్టార్ కాంబినేషన్ ఒక ఉప్పిన మూవీ తీసి నెక్స్ట్ మూవీ గ్లోబల్ స్టార్తో పెట్టుకుంటున్నారు ఆయన. సో అంత రేంజ్లోనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? నమ్మకం పెట్టుకోవచ్చా? నమ్మకం 100% పక్కా అంటున్నానుగా, పక్కా ఆయన.
డైరెక్షన్ మొత్తం ఆయన మొత్తం కొంచెం మామూలుగా ఉంటుంది.